ఓహో, చదువుకుంటున్నావా? భయ్యా, రూమ్ నెంబర్ 32 ఎక్కడ భయ్యా? భయ్యా, నిన్నే భయ్యా అడిగేది, చెప్పు భయ్యా. ఏంటి భయ్యా, ఏం మాట్లాడవు, చెప్పు భయ్యా. భయ్యా చెప్పు భయ్యా, లేట్ అవుతుంది. ఒరే బేవర్స్, చెప్తే అర్థం కదా? అటు వెళ్ళు చూసుకోపో. ఎందుకు భయ్యా కోప్పడతావు? చెప్తే వెళ్తాం కదా. వీడి వల్ల చదివింది మొత్తం మర్చిపోయా, మళ్ళీ చదవాలి. రే మామ, ఏంట్రా ఇంత రిలాక్స్ గా ఉన్నావు? ఇంకో 15 minutes లో ఎగ్జామ్ ఉందిరా. అయితే ఏంట్రా, ఇప్పుడు నన్ను డాన్స్ చేయమంటావా? రే ఒకటి చెప్తా విను, మనం ఎంత చదివినా అక్కడ రావాల్సిన క్వశ్చన్ వస్తుంది, మనం దానికి ఆన్సర్ రాయాలి అంతే. అది నీకు వచ్చినా రాకపోయినా గుర్తు పెట్టుకో, నీకంటే తోపు ఎవడు లేడు ఇక్కడ. నీకు వచ్చిందే రాయి, రాని వదలకుండా రాయి, కానీ ఏదో ఒక సోది రాయి, పాస్ అవుతావు పక్కా. మచ్చా, నువ్వు నాకు మంచి మోటివేషన్ ఇచ్చావురా. ఇంకా చూసుకో, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎలా రాసేస్తాను. జై మహేష్ మాకి. మచ్చా, ఎగ్జామ్ కుమ్మేసా, నన్ను ఇంకెవ్వరు ఆపలేరు. నేను ఇంకెళ్ళి ఐఏఎస్ అయిపోతా. మీరు రాసిన డిగ్రీ ఎగ్జామ్ అయితే ఐఏఎస్ అవుతానంటాడేంటి? ఏంట్రా మచ్చా అలా చూస్తున్నావు, అచ్చం దొంగలాగా. రే, ఒక దొంగని ఇంకొక దొంగ అనకూడదు, సరేనా? అంతేలేరా, నీతో తిరిగిన పాపానికి దొంగనైపోయా నేను కూడా. సర్లే కానీ బిట్స్ ఏం తెచ్చావా? రే, నేను బిట్స్ తీసుకురాకుండా ఉంటానా? రే, అసలే మన లాంటి వాళ్ళకి ఒక పేరుందిరా, బ్యాక్ బెంచెస్ అనేసి. మనం ఎప్పుడు టాపే, అది ఎందులోనైనా. ఓర్రే, సరే కానీ ఎన్ని బిట్లు తెచ్చావు? 10 తెచ్చారా? మరి నువ్వు? రే, నేను ఒక్క బిట్టు కూడా తీసుకుని రాలేదురా. హే వై బ్రో, మన బ్యాక్ బెంచెస్ పేరు చెడగొడుతున్నారు నువ్వు. రే ఆపు, నేను బిట్స్ తీసుకురాలని చెప్పాను కానీ నోట్స్ తీసుకురాలని చెప్పాను నీకు. ఒరే, నోట్స్ ఏందిరా? ఒకవేళ మనం తెచ్చిన బిట్స్ లో ఒక క్వశ్చన్ కూడా రాకపోతే అందుకే ఈ నోట్స్ తెచ్చా. దీంట్లో అయితే అన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఒరే, ఈ ఐడియా అయితే బాగుంది, నేను కూడా ఫాలో అయిపోతా. ఏంట్రా ఇలా అయింది? ఒరే అదవా, నేదో బిట్స్ తీసుకెళ్తున్నా, నువ్వు వచ్చి నోట్స్ అన్నావు, అక్కడ చూసే స్క్వాడ్కి దొరికిపోయాం. ఇప్పుడు చూడు 5 years దొబ్బింది పో. ఈఎంఐ బాగుంది. రే మచ్చా, ఆ పిల్ల చూడరా, సూపర్ ఉంది. ఒరే ఎదవా, మనం ఇక్కడికి వచ్చింది ఎగ్జామ్ రాయడానికి, అంతేగాని ఇలా అమ్మాయిలు చూడడానికి కాదు. రే, ఎగ్జామ్ దేముందిరా మామ, ఈసారి పోతే ఇంకోసారి రాసుకోవచ్చు. ఒక్కసారి ఆ పిల్ల చూడరా. రే నువ్వు మారవరా. అవును, నేను భయపడితే అంతే కదా, నీకేం తెలుసు, నువ్వు చదువుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ ఇస్తావా? కాల్ చేస్తా. ఎదవా, ఇవంతా మనకు మామూలేలే. ఏంట్రా బాగైందా? ఓ చేసావా? సరే కానీ ఇదంతా మనకు సెట్ అవుదులే. బుక్ ఎత్తు, చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలా. నీ సీన్ అయిపోయింది పదా. దేవుడా, నువ్వే కాపాడాలి స్వామి. ఏదో పనులంతా చేసి లాస్ట్కి దేవుని అడుగుతున్నావా? ఏం చేయలేం. ఏందబ్బా, మా వాళ్ళు చదివేస్తున్నారు. సర్లే, మనం కూడా వెళ్ళి చదువుదాం. వామ్మో, ఈ టైంలో తుమ్మితే ఎగ్జామ్ కూడా రానిరు, ఎలాగైనా ఆపుకోవాలి. నో 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 నో.
ఉరి ఉరి ఇది నార్మల్ తుమ్మేరా? అలా చెప్పి మామూలు కంటిద్దామనా? సార్ లాగే నేను ఫస్ట్. అరే మామ, ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలరా, లేకుంటే మా నాన్న పానీపూరి బండి పిడిస్తాడు. అందుకోసమే రాత్రంతా కష్టపడి చదివా. మీ నాన్న పర్లేదురా, మా నాన్న ఇంట్లో అడుగు పెట్టొద్దన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి నీ పరిస్థితి ఏంట్రా? రే మనకి అలాంటి భయాలేం లేవురా. ఈసారి ఫెయిల్ అయినా అనుకో మా నాన్న పోలీసు వాళ్ళతో దొంగతనంగా పిడిస్తాంట నా పైన. మచ్చా ఏడవద్దురా, మన మంచోళ్ళకి ఇలాంటి అన్ని కష్టాలు. సర్లే గాని ఈసారి ఎలాగైనా పాస్ అవుదాం, సరేనా? ఏరా మచ్చా, ఎలా రాసావురా? చి దీని అబ్బా, ఈసారి కూడా దొబ్బుతుందిరా. మరి నువ్వు? నేనైతే ఆలోచిస్తున్నా ఏ సెంటర్లో బండి పెడదాము అని. అంటే నీకు దొబ్బినట్టేనా? మరేమనుకున్నావు? ఏరా మేమిద్దరు ఏడుస్తుంటే నువ్వు ఏడవట్లేదేంటి? నేనైతే క్వశ్చన్ బాబు చూడగానే అంతా బ్లాంక్ అయిపోయిందిరా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పాపంరా వాడు, ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, మా ఈ కామెడీ టప్స్ ఎపిసోడ్ 11 మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట మాత్రం కొట్టడం మర్చిపోద్దండి. మా ఓల్డ్ వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఉంటా మరి. యాక్షన్ రా. యాక్షన్. రే ఒకటి చెప్తా విను, మనం ఎంత చదివినా ఆడ యాక్షన్ రా. అది యాక్షన్. మనం ఇప్పుడు టాపే, అది ఎందులోనైనా. యాక్షన్.